హలో గాయ్స్, ఈ రోజు అయితే మా ఏరియాలో బోనాల ఫెస్టివల్. ఈ రోజు రేపు అయితే ఒక మంచి ఫెస్టివ్ వైబ్ ఉంటుంది. తెలంగాణలో నాకు బోనాలు అంటే తెలియదు, నేను తెలంగాణనే, కానీ ఇలా చాలా మంది ఉంటారు కదా. మనం తెలంగాణ అన్నా కూడా బోనాలు ఫెస్టివల్ అంటే తెలియకుండా, నాకైతే హైదరాబాద్ వచ్చాక ఈ బోనాలు ఫెస్టివల్ అంటే ఉంటే తెలుసు. సో ఈ రోజు మనం ఈ బోనాలు ఫెస్టివల్ బ్లాగ్ చేయాలి. నేను ఈ బ్లాగ్ ఏంటి సార్ అది? లాక్ ఇద్దాం అనుకుంటున్నాను. సో ఈ బ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియోని హైప్ కూడా చేయండి. నెక్స్ట్ మంచిగా రెడీ అయ్యి ఈరోజు శారీ కట్టుకోవాలనుకుంటున్నాను. శారీ కట్టుకొని టెంపుల్కి వెళ్తాను. ఈ బ్లాగ్ అంతా షూట్ చేసి వీడియో అప్లోడ్ చేస్తాను. స్టే ట్యూన్డ్. A few moments later. అసలు రెడీ అయ్యాక యూట్యూబ్ వీడియో తీస్తున్నామని మర్చిపోయి ఒక వీడియో కూడా తీసుకోలేదు. డైరెక్ట్గా టెంపుల్కి వెళ్ళిపోయాము. ఇంకా టెంపుల్లో చిన్న చిన్న క్లిప్స్ తీసుకుంటే అవే పోస్ట్ చేశాను ఇక్కడ. టెంపుల్ నుంచి వచ్చాక నేను నా ఫ్రెండ్ కొంచెం హెయిర్ కోమ్ చేసేసుకొని ఒక మంచి లొకేషన్కి అయితే వెళ్ళాము ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోవడానికి. మార్నింగ్ అయితే రెడీ అయిన వెంటనే ఒక్క వీడియో కూడా తీసుకోలేదు. టెంపుల్లోకి వెళ్ళాక గుర్తొచ్చింది, అరే వ్లాగ్ స్టార్ట్ చేశాను కదా అని. అందుకనే నేను లాంగ్ వీడియోస్ అసలు చెయ్యను, ఎందుకంటే నేను చేసేదే మర్చిపోతాను, వీడియో తీయడమే మర్చిపోతాను. ఇంకా ఫొటోస్ వీడియోస్ అయిపోయాక ఇంటికి రిటర్న్ అయిపోయాము, ఎందుకంటే ఇంటి దగ్గర దేవుడు ఊరేగింపు కూడా నడుస్తుంది. అప్పటికి నైట్ అయిపోయింది. బోనాల రోజు పొద్దున్న నుంచి ఉపవాసం ఉన్నాయి. ఇప్పుడు వండుకొని తింటున్నాము. మేము చేసుకున్నాము మటన్ కర్రీ, వేడి వేడిగా, చాలా ఎమ్మీగా ఉంది చూడడానికి, తినడానికి కూడా అంత ఎమ్మీగా ఉంటుంది. అండ్ బగారా రైస్, నేను రైస్ కుక్కర్లో బగారా రైస్ చేశాను, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మటన్ కర్రీతో బగారా రైస్ కుమ్మేసి ఇంకా నిద్రపోవడమే. బేసిక్గా మేము ఉపవాసం లేము, గుడి ఫోటోలు అని చెప్పి పొద్దు నుంచి తినకుండా ఉన్నాము. ఇప్పుడు ఇదంతా సట్ అంతా ఖాళీ చేయాలి. దట్స్ ఇట్ గాయ్స్, మా బోనాలి వ్లాగ్ ఇదే. బాయ్. సూపర్ ఉంది గాయ్స్, నిజంగా బాగుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ హైప్ చేయండి. Bye bye.